ఎంపీగా ఆ నేతకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇస్తున్న ఆ నేత ఎవరు? ఆ ఎన్ఆర్ఐకి నియోజకవర్గంలో నాయకులు జై కొడుతున్నారా? జహీరాబాద్ పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 4 నియోజకవర్గాల్లో కాంగ్రెసే విజయం సాధించింది. అటు రాష్ట్రంలో ఇటు పార్లమెంటు పరిధిలో హవా ఉన్న హస్తం పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సై అంటున్నారు జహీరాబాద్ కు చెందిన ఎన్ఆర్ఐ ఉజ్వల్ రెడ్డి. విదేశాల్లో ప్రముఖ వైద్యుడిగా పేరు పొందారు ఉజ్వల్ రెడ్డి. యుఎస్ లో వైద్యుడిగా పనిచేశారు. ఇటు సొంత గడ్డపై గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. జహీరాబాద్ పార్లమెంటు నుండి ఉజ్వల్ రెడ్డిని రంగంలో దింపాలన్న ఆలోచనలో ఉందట కాంగ్రెస్ అధిష్టానం. ఉజ్వల్ రాజకీయ ప్రస్థానం ఒకసారి గమనిస్తే 2012 నుండి 2015 వరకు వైసీపీలో జహీరాబాద్ పార్లమెంట్ ఇన్ఛార్జిగా పనిచేశారు. తెలంగాణ వైసీపీ రద్దు కావడంతో 2018లో మాజీ మంత్రి గీతారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019, 2023 ఎన్నికల్లో మాజీ మంత్రి చంద్రశేఖర్ కోసం పార్టీలో చురుగ్గా పనిచేశారు. హస్తం పార్టీ అధిష్టానం వద్ద గుర్తింపు ఉండడంతో ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో పోటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటూ ఆ పార్టీ వర్గాల్లో టాక్ వినబడుతోంది. అటు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే ఉజ్వల్ రెడ్డి నిస్వార్థంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో తాగునీటి సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం చేయడం, కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలవటం, ప్రభుత్వ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్ష ఉండి సరైన వనరులు లేని పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు ఉజ్వల్ రెడ్డి. ఉజ్వల్ రెడ్డి ఇప్పటికే పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేస్తే జహీరాబాద్ ఎంపీ స్థానాన్ని గెలిచి తెలంగాణ ఇచ్చిన సోనియాకి జహీరాబాద్ ప్రజల తరపున గిఫ్ట్గా ఇస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.